ప్రియమైన దేవుని ప్రజలారా, మనమందరం కిరీటం కావాలి అనుకుంటాం, ఆశీర్వాదం కావాలి, విజయం కావాలి, గౌరవం కావాలి. కానీ దేవుని రాజ్యంలో ఒక ఆత్మీయ సత్యం ఉంది. కిరీటం ముందు సిలువ ఉంటుంది. యేసు ప్రభువు సిలువను తప్పించుకోలేదు. ఆయన బాధను దాటకుండా మహిమలోకి ప్రవేశించలేదు. గాస్పెల్ ఆఫ్ జాన్ 19 అధ్యాయంలో మనం సిలువను చూస్తాం. అయితే గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 28 అధ్యాయంలో పునరుత్థానం మహిమను చూస్తాం. ఈ రోజు మనం తెలుసుకోవాలి, సిలువ లేకుండా కిరీటం లేదు, బాధ లేకుండా మహిమ లేదు, త్యాగం లేకుండా ఆశీర్వాదం లేదు. యేసు సిలువను ఎంచుకున్నాడు. జీసస్ చోస్ ద క్రాస్. ఎందుకు? గాస్పెల్ ఆఫ్ లూక్ 9:23లో యేసు చెప్పాడు, ఎవరైనా నా వెంబడి రావాలనంటే తనను తాను నిరాకరించుకొని ప్రతిదిన తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించవలెను. సిలువ అంటే ఏమిటి? మన స్వార్థాన్ని విడిచిపెట్టడం, అహంకారాన్ని చంపడం, మన ఇష్టాన్ని దేవుని చిత్తానికి అప్పగించడం. యేసు గెత్సెమనే తోటలో ప్రార్థించాడు, నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగుగాక. కిరీటం కోసం ఆయన సిలువను అంగీకరించాడు. సిలువలో అవమానం ఉంది. ద క్రాస్ క్యారీస్ షేమ్. బుక్ ఆఫ్ ఐజాయా 50 అని చెబుతుంది. ఆయన తృణీకరించబడ్డాడు. ప్రజలు ఆయనను ఎగతాళి చేశారు. సైనికులు ఆయనను కొట్టారు. కిరీటం పెట్టే ముందు ముళ్ళ కిరీటం పెట్టారు. మన జీవితంలో కూడా సేవ చేస్తే విమర్శలు వస్తాయి, సత్యం మాట్లాడితే ఒంటరితనం వస్తుంది, దేవుని మార్గంలో నడిస్తే పరీక్షలు వస్తాయి. కానీ గుర్తుంచుకోండి, అవమానం తాత్కాలికం, మహిమ శాశ్వతం. సిలువ బాధను తెస్తుంది. ద క్రాస్ బ్రింగ్స్ పెయిన్. గాస్పెల్ ఆఫ్ జాన్ 19లో యేసు శారీరకంగా, భావోద్వేగంగా బాధపడ్డాడు. సిలువ అనేది సౌకర్యం కా, అది కష్టమైన మార్గం. బహుశా మీరిప్పుడు ఆర్థిక సమస్యలో ఉండవచ్చు, కుటుంబ విభేదాల్లో ఉండవచ్చు, ఆరోగ్య సమస్యలో ఉండవచ్చు, సేవలో నిరుత్సాహంగా ఉండవచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, ఈ బాధ వృథా కాదు. బుక్ ఆఫ్ రోమన్స్ 8:18 చెబుతుంది, ఇప్పటి బాధలు రాబోయే మహిమతో సరిపోలవు. సిలువ తర్వాత పునరుత్థానం ఉంది. ఆఫ్టర్ ద క్రాస్ కమ్స్ రెజరెక్షన్. శుక్రవారం సిలువ ఉంది, శనివారం నిశ్శబ్దం ఉంది, ఆదివారం ఉదయం విజయం ఉంది. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 28లో సమాధి ఖాళీగా ఉంది. సాతాను చివరి మాట చెప్పలేదు. బాధ చివరి అధ్యాయం కాదు. దేవుని కథలో ఎప్పుడూ పునరుత్థానం ఉంటుంది. మన సిలువ ఏమిటి? వాట్ ఈస్ అవర్ క్రాస్? క్షమించలేని వారిని క్షమించడం, పాపాన్ని విడిచిపెట్టడం, ప్రార్థనలో స్థిరంగా ఉండడం, ప్రపంచాన్ని కాక దేవుని ఎంచుకోవడం. సిలువను మోసిన వారికే కిరీటం సిద్ధంగా ఉంది. 2వ తిమోతికి 4:7లో పౌలు చెప్పాడు, నేను పోరాటానికి పోరాడితిని, నాకై నీతి కిరీటం సిద్ధంగా ఉంది. ఈ రోజు మీరు ఏది ఎంచుకుంటారు? సౌకర్యమా లేక సిలువా? గుర్తుంచుకోండి, సిలువ తాత్కాలికం, కిరీటం నిత్యము. రండి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ పవిత్ర సమయంలో మేము నీ సన్నిధిలో నమ్రతతో నిలుస్తున్నాము. ప్రభువా, కిరీటం కావాలని కోరుకున్నాము, కాని సిలువను తప్పించుకోవాలనుకున్నాము. మమ్మల్ని క్షమించుము. యేసయ్యా, నీవు సిలువను భరించి మాకు రక్షణను తెచ్చావు. నీవు అవమానాన్ని భరించి మాకు మహిమను ఇచ్చావు. నీవు బాధను అనుభవించి మాకు జీవాన్ని ఇచ్చావు. ప్రభువా, మా జీవితంలో ఉన్న సిలువలను మోసే ధైర్యాన్ని మాకివ్వు. పరీక్షలలో నిలబడే విశ్వాసాన్ని ఇవ్వు. అవమానంలో స్థిరంగా ఉండే సహనాన్ని ఇవ్వు. బాధలో కూడా నీపై నమ్మకం కోల్పోకుండా కాపాడు. రోమీయుల 8వ అధ్యాయం 18 వచనం ప్రకారం ఇప్పటి బాధలు రాబోయే మహిమతో సరిపోలవని మేము నమ్ముతున్నాము. ప్రభువా, మా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగుగాక. మా సిలువ మమ్మల్ని విరగగొట్టకుండా మమ్మల్ని మార్చి మమ్మల్ని మహిమకు సిద్ధం చేయుగాక. ఒకరోజు నీ సమక్షంలో నీటి కిరీటాన్ని పొందే వరకు మమ్మల్ని నడిపించుము. ఈ ప్రార్థనను మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు, కిరీటం ముందు సిలువ ఉంది. సిలువను చూసి భయపడకండి, బాధను చూసి వెనక్కి తగ్గకండి, పరీక్షలను చూసి విశ్వాసం కోల్పోకండి. ఎందుకంటే సిలువ తర్వాత పునరుత్థానం ఉంది, బాధ తర్వాత మహిమ ఉంది, విశ్వాసం తర్వాత విజయం ఉంది. తిమోతికి 2వ లేఖనాల్లో పౌలు చెప్పినట్లుగా, నేను పోరాటము పోరాడితిని, నాకై నీతి కిరీటం సిద్ధమై ఉన్నది. మీరు కూడా మీ పోరాటం పూర్తి చేయండి. దేవుడు మీకోసం సిద్ధం చేసిన కిరీటం తప్పకుండా ఉంది. మీ విశ్వాసాన్ని కాపాడండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. తదుపరి సందేశంలో మళ్ళీ కలుద్దాం. శాంతి మీతో ఉండుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.